వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. హుజూర్ నగర్లో విధులు బహిష్కరించి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన. ఈ నిరసనలో పాల్గొన్న మండల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, మెసెంజర్స్, కేజీబీవీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, సిఆర్పిఎస్ మరియు నాన్ స్పీచింగ్ స్టాఫ్ మరియు 118 విభాగాలు కలిసి సమ్మె. నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే సీఎం ఇచ్చిన హామీని వెంటనే ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత సాధిస్తాం 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 నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని. We want justice. We want justice. We want justice. We want. హోదాల్లో పనిచేస్తున్నటువంటి మేమందరం గత 6వ తారీఖు నుండి మండల కేంద్రంలో సమ్మెను చేస్తున్నాం. మేము సమ్మె బాట పట్టాల్సిన కార్యక్రమం ఏంటంటే, గత ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, ఎస్ఎస్సీ అయిన ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకున్నందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6వ తారీఖు నుంచి సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మెలో భాగంగా సిఆర్పీలు, మెసెంజర్లు, ఐఈఆర్టీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా విధులను బహిష్కరించి మా పే స్కేల్ మరియు రెగ్యులరైజేషన్ కోసం మేము పోరాడుతున్నాం. వెంటనే మా యొక్క సమస్యల్ని సీఎం గారు తీర్చాలని మా అందరి తరపున ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మేము విద్యాశాఖలో అనేకమైనటువంటి పనులని చాలని జీతాలతోటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తున్నప్పటికీ మాకు చాలని జీతమే వస్తుంది. వాటిని రెగ్యులరైజేషన్గా వారికి పనికి సమాన వేతనం కల్పించాలని ఈ యొక్క సమ్మె తరపున వారికి మా అన్ని వింగుల తరపున ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్నాం. మా విన్నపాన్ని అతి త్వరలో పరిష్కరించాల్సిందిగా వారిని కోరుతున్నాం.